కరువు సైరన్ తరుముకొస్తున్న తీవ్ర ఎల్నీనో వాతావరణ సంస్థల వార్నింగ్. ఫస్ట్ వీక్లో పెరగనున్న టెంపరేచర్లు, దేశంలో తగ్గనున్న వర్షాలు. మే 2వ వారానికే ఎల్నీనో స్టార్ట్ అవుతుందని అంచనా. జూలై నాటికి మరింత బలపడే ప్రమాదం ఉందని ఆందోళన. మార్చి నుంచే పసిఫిక్ ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న ఎక్స్పర్ట్స్. ఇండోనేషియా, సౌత్ ఈస్ట్ ఏషియాల్లో ఇప్పటికే ప్రభావం. 1887 నాటి కరువు పరిస్థితులు వస్తాయని ఆందోళనలు. నాడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు కాటకాలకు బలి. మన దేశంలోనే 96 లక్షల మంది మృతి. మనకు అట్లేం లేదు, విశ్వగురు ఉన్నాడు మనకు. ఏ కరువు వచ్చినా కూడా విశ్వగురు ఉన్నాడు మనకు. విశ్వగురు సోషల్ మీడియాలో కరువును జయిస్తాడు, న్యూస్ ఛానళ్ళల్లో కరువును జయిస్తాడు. అదే కరువుతోటి చచ్చిపోయిన వాళ్ళు ఏం చచ్చిపోలేదు కూడా అని కూడా భ్రమ పెడతాడు. కరోనా కాలంలో ఎంతోమంది చచ్చిపోతే కూడా కరోనా కాలంలో కాపాడిన మోడీ గారని డప్పు కొట్టిన వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గర. ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంతో అవస్థలు పడుతున్నప్పటికి కూడా, కట్టెల పొయ్యిల మీద హోటళ్లలో వంటలు వండుతున్నప్పటికి కూడా, ప్రపంచమంతా యుద్ధం జరుగుతుంటే మోడీ గారి వల్ల మనం ప్రశాంతంగా ఉన్నామని నమ్మబెలకటోళ్ళు ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ కరువు వాళ్ళు ఎంతమంది చచ్చిపోతారు అనేది కూడా మనకు బయటికి తెలవకుండా చేస్తారు. ఏమంటారు, 1877 నాటి కరువు పరిస్థితులు వస్తాయట. మన తండ్రులు చెప్తారు, ఒక 70 సంవత్సరాలు తల్లిదండ్రులు ఎవరికన్నా ఉంటే అడుగుర్రి, పాపం వాళ్ళకు ఒక్క పూట కూడా తిండి దొరకకపోయేదట. ఈ దొరల తోటలు, దొరల పొలాలు ఉంటాయి కదా, దొరలు లేని టైంలో ఆ కంకిషన్లోకి పోయి ఒక 4 కంకులు తెంపుకొచ్చుకునేదట. ఆ 4 కంకులను ఆ కుటుంబ సభ్యులు తిని గదే తిండిగా, లేకపోతే దొరల ఇండ్లల్లో పనిచేసేటోళ్ళు ఉంటారు కదా అప్పుడు వెనకట. అప్పుడు భూములు మనకెక్కడి, ఇందిరాగాంధీ వచ్చినాక మనిషికి 6 ఎకరమో 5 ఎకరమో మొకాన పడేసింది. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారు గుంజుకుంటాను. గంజి నూకలు పడేస్తే కొంత ఆసాములు, భూసాములు ఇళ్ళల్లో నూకలు తినపోయేది కదా వాళ్ళు. ఆ నూకలు వారిపోతే ఆ నూకలు ఎత్తుకచ్చుకొని ఆ నూకలను గంజి వేసుకొని తాగేది. కొందరు గంజి తాగుడు, కొందరు ఆ నూకల బువ్వ ఉడక తినుడు. కాబట్టి మరి 1877 నాటి కరువు మన భారతదేశానికి వచ్చే అవకాశం ఉన్నదట. ఆనాడు ప్రపంచంలోని 4% ప్రజలు కరువు వల్ల చనిపోతే అందులో 96 లక్షల మంది మన దేశంలోనే చనిపోయినలాట కరువు వల్ల. 97 లక్షల మంది చచ్చిపోయినలంటే మన పాలకులు ఎంత గొప్ప పాలకులో ఆలోచించుర్రు. ఇక ఇప్పుడు దాదాపు 140 కోట్ల మంది ఉన్నారు. మరి 140 కోట్ల మందిలో ఇప్పటికీ 3 పూటల తిండి దొరకని వాళ్ళు 20 కోట్లకు పైగా ఉన్నారట భారతదేశంలో. మన అత్యంత పేదరికంలోనే ఉన్నాం. మనమేం పెద్ద ధనవంతమైన దేశం కాదు మనది. ఇట్లా ఊగిసలాడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. ఇటు కరువా, ఇటు పైకి పోలేము, ఇటు పూర్తిగా కిందికి పడిపోకుండా అట్లా మధ్యస్థంగా కొట్టుమిట్టాడుతుంటాం మనం. కాబట్టి మరి ఇదేదో భయంకరమైన కరువు అయితే రాబోతుందట. కరువు సైరన్ ఉన్నదట. పసిఫిక్ మహాసముద్రంలో టెంపరేచర్ల వల్ల దేశంలో వర్షాలు తగ్గిపోవడం వల్ల భయంకరమైన ఒక కరువు వచ్చి పడే అవకాశం ఉన్నదట. మరి దీన్ని ఎట్లా మనం దాటాలి? ఆ కాలంలో 96 లక్షల మంది చచ్చిపోయినంటే మరి ఈ కాలంలో ఒకవేళ ఈ కరువుకు ఎంతమంది చచ్చిపోతారు? దీని నుండి మన ప్రభుత్వాలు మనల్ని ఎట్లా ఆదుకుంటాయి? లేకపోతే చేతులు ఎత్తేసి సచ్చినోడు సచ్చిండు, బతికిన కాడికి బతుకుతారు, బతికిన వాళ్ళే మన భారతదేశ ప్రజలు అనుకొని చేతులు దులుపుకుంటారా? ఏం చేస్తారని చూడాలి. కరోనా కాలంలో అయితే గట్లనే మొత్తం అన్ని చేతులు ఎత్తేసినాయి, అన్ని రాష్ట్రాలు చేతులు ఎత్తేసినాయి. దేవుని దయ వల్ల బతికినోడు బతుకుతాడు, ఇక సచ్చినోడు చస్తాడు. గత్తర వల్ల కొంతమంది చచ్చిపోయినరు, కరోనా వల్ల గట్టిగా కొంతమంది చచ్చిపోయినని చేతులు దులుపుకున్నారు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలే. చాలామంది ఏమనుకుంటారంటే ప్రభుత్వాలు ఆదుకుంటే, ఎవ్వడు ఆదుకోడా. ఒక భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎంతవరకు తుడిచిపెట్టుకపోవాలో అంతవరకు తుడిచిపెట్టుకపోతుంది. దాంట్లో ప్రభుత్వాలు చేసే చర్యలు ఏమీ ఉండవు. ప్రకృతి ముందు ఏ ప్రభుత్వం నిలబడదు. ప్రకృతికి విజృంభిస్తే, ప్రకృతి కింద మీద వేస్తే ఏ ప్రభుత్వం, ఏ ప్రధానమంత్రి ప్రపంచంలోనే, ఒక మోడీ కాదు, ప్రపంచంలోనే ఏ ప్రధాని కాదు, ఏ దేశాధినేతలు కూడా ఆదుకోలేరు.
ఎందుకంటే ప్రకృతిని మించిన శక్తి ఎవ్వడికి లేదు. ప్రకృతి అది దైవశక్తి అది. కాబట్టి ఇక దీన్ని అడ్డుకునేది అనేది ఒక మాయ అన్నట్టు. అది మాటలు చెప్పిన అనుకో, అదే మాయ మాటలు తప్పించి ఏం కాదు. ప్రకృతి కింద అందరూ ఒట్టిదే.